అంజలి టీవీ. వర్షం పడుతూ ఉండటం వల్ల శకుంతల ఇంట్లో గొడుగు పట్టుకొని నిల్చునుంది. రాఘవయ్య తన తలపై గోనె సంచుతో ఉన్నాడు. తమ ఇంటి పైకప్పు రంధ్రాలు పడి ఉండటం వల్ల వర్షపు నీరు ఇంట్లోకొచ్చేస్తుంది. అది చూసిన శకుంతల, ఏంటో ఈ కర్మ, ఇంట్లో ఉన్నా కూడా గొడుగు పట్టుకుని ఉండాల్సి వస్తుంది. ఈ బాధ ఎవరికి రాకూడదు. నువ్వన్నా గొడుగు కిందున్నావు, నా పరిస్థితి చూడు, ఇంకా దారుణంగా ఉంది. భార్య గొడుగు కింద తలదాల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను. ఏంటో ఈ బాధ. జీవితంలో ఎట్టగైనా ఉండొచ్చు గాని భర్తగా మాత్రం అస్సలు ఉండకూడదు. ఇంత వర్షంలో చలి కొనుకుతా కూడా ఏంటా కుళ్ళు జోకులు? ఎట్టగెత్తున్నారు అసలు మీరు జోకులు? నోటితోనేలే. ఏడ్చారులే గాని ఆయన ఈ అంజలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడా కనిపించట్లేదే. పొద్దున్నెప్పుడో కట్టెళ్ళేద్దామని వెళ్ళారు, ఇంతవరకు రాలా. వర్షం పడుతుందిగా, ఏ చెట్టు కింద ఉండుంటారు, వచ్చేస్తుంటారులే. నాకు ఒక మాట చెప్పి వెళ్ళాలిగా. అంజలికి ఎంత పొగరో, నా కొడుకును కొంగు కట్టేసుకుని తిప్పుతుంది. ఆడు కూడా నాకు మాట కూడా చెప్పలేదు. పెళ్ళాం వచ్చాక తల్లి మాట వినాల్సిన పని లేదులే. ఒకవేళ తల్లి మాట వింటే పెళ్ళాం అలుగుద్ది. ఆ అలకలు తీర్చడానికి 30 తిప్పలు పడాలి. కోపంలో పుట్టింటికి వెళ్తే అప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి బాధపడ్డ లాభం ఉండదు. అందుకే పెళ్ళాం వచ్చాక పెళ్ళామే ఒప్పు, అమ్మ మాట వినడం తప్పు. ఏదో వేదాలు చెప్తున్నట్టు పొంగిపోతున్నారే, అవమానిస్తున్నారా? అవమానించటం కాదు, నాకున్న అనుభవంతో చెప్తున్నాను ఈను. అలా శకుంతల రాఘవయ్యలు మాట్లాడుతూ ఉంటే వర్షం కాస్త తగ్గుముఖం పడుతుంది. ఇక కట్టెలతో ఇంటికొస్తారు అంజలి, అరుణ్. వాళ్ళని చూసిన శకుంతల, ఏ అమ్మా, కట్టెలు తీసుకురావడానికి ఎంత టైమా? వర్షం పడుతుంది కదా అత్తయ్య, అందుకే ఆలస్యమైంది. అదేంటి మీరు వర్షంలో తడవనట్లుగా కనిపిస్తున్నారు? ఇంతసేపు ఎక్కడున్నారేంటి? అమ్మా, ఆ బెదురు చెట్లున్నాయి కదా, వాటి దగ్గరే ఉన్నాం. మా పైన ఒక్క చుక్క నీరు కూడా పడలేదు తెలుసా? అదేంటి, అవి ఏపుగా నిటారుగా పెరుగుతాయిగా, ఆట కింద ఉంటే చుక్క నీరు పడకపోవడం ఏంటి? విచిత్రం కాకపోతేను. దానికి కారణం కూడా నీ కోళ్లే అమ్మా. ఆ వెదురు కర్రలతో గొడుగులాగా చేసింది. దాని కిందే ఉండటం వల్ల మా మీద ఒక్క చుక్క కూడా నీరు పడలేదు. అరెరే, చాలా మంచి ఆలోచనే. భలే చేసావమ్మా అంజలి. నీకా వెదురు కర్రల తట్ట చేయడం వచ్చా? అవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు? నేను చిన్నప్పుడు అలాంటివన్నీ నేర్చుకున్నాను మావయ్య. మా నాన్నగారు ఉన్నప్పుడు అదే పని చేసేవారు. ఆ సమయంలోనే నేను వెదురు కర్రలతో వస్తువులు చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కొన్ని రోజులకి మా నాన్నగారు చనిపోయారు కదా, ఇక వాటి జోలికి వెళ్ళింది లేదు. చాలా సంతోషం అమ్మా. ఎలాగూ మీ అత్తయ్య నిన్ను పొగడదు కాబట్టి దాని బదులు కూడా నేనే పొగుడుతున్నాను, ఏమనుకోబాకమ్మా. రాఘవయ్యాల అనగానే శకుంతలకి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ కోపంలో తన దగ్గరున్న గొడుగును తీసి విసిరిగొడుతుంది. పొంగిపోయింది చాలు, వర్షం తగ్గిందిగా, ఇకెళ్ళి వంట పనేది వెళ్ళి చూడు అంజలి. దానికంటే ముందు ఇంట్లోకి వర్షం నీరు రాకుండా వంట పాత్రలు ఉంచి అక్కడక్కడ. ఆ వర్షం నీటిని బయట పోసి నువ్వెళ్ళి వంట చెయ్యి. అలాగే అత్తయ్య అంటూ శకుంతల ఇంటి బయటకు నడుస్తుంది. ఇక శకుంతల చెప్పిన పనులు చేస్తుంది అంజలి. అలా రాత్రి అందరూ కూర్చుని భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. రాఘవయ్య మాత్రం నిద్రపోకుండా, ఇదిగో శకుంతల, ప్రశాంతంగా నిద్రపోతున్నావు కదా, ఇప్పుడు గాని వర్షం పడిందనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అలా రాఘవయ్య అన్నాడో లేదో మళ్ళీ వర్షం పడ్డం మొదలవుతుంది. ఇంటి పైకప్పు రంధ్రాల నుంచి వర్షం పడుతుంటే శకుంతల నిద్ర మొత్తం పాడవుతుంది. పట్టరానంత కోపంలో ఉంటుంది శకుంతల. ఛీ, మీ నోరు పడిపోను, మీ పళ్ళు రాలిపోను. ఆ వెధవనోడితో అన్నారో లేదో, ఇప్పుడు వర్షం పడుతుంది, ఇక రాత్రంతా నరకమే నాకు. నేనేమన్నానే, అయినా నేనేదో సరదాగా చెప్పాను అంతే. సర్లే, బయటికెళ్దాం బదా. అలా రాఘవయ్య శకుంతల బయటకొచ్చి చూస్తే ఇంట్లోకి వచ్చిన వర్షపు నీటిని తోడి బయటపోస్తూ ఉంటారు అంజలి, అరుణ్. ఇక ఎప్పట్లాగానే గొడుగు కింద శకుంతల, గోనె సంచితో రాఘవయ్య నిల్చుని ఉంటారు. ఏంటో ఈ కర్మ, నా చెప్పుతో నేనే కొట్టుకున్నట్టు అయిపోయింది పరిస్థితి. అట జూతూ నిల్చుంటారే, మీరు కూడా వెళ్ళి నీళ్లతోటి బయటపోయండి. ఏంటే మనకి కర్మ, నూతిలో కప్పల్లాగా ఈ పాడుబడ్డ ఇంట్లో ఎంతకాలం అని ఉంటాను చెప్పు. ఎక్కడికైనా వెళ్ళి ఇంటిని అద్దెకైనా తీసుకుందాం, ప్రశాంతంగానైనా పడుకోవచ్చు. ఎరా అబ్బాయి, నువ్వన్నా మీ అమ్మకి చెప్పరా? వేరే ఇంటికి వెళ్ళి అద్దెకుండడం ఏంటన్నా, ఈ ఇంటికే మరమ్మతులు చేయించుకుంటే సరిపోతుందిగా. ఒరే, మతుండే మాట్లాడుతున్నావా? పీనాసి సంఘానికి అధ్యక్షురాలు మీ అమ్మ. బిచ్చమెత్తుకునేవాడి దగ్గర కూడా మీ అమ్మ బేరాలాడొద్ది. ఇంక ఇంటికి మరమ్మతులంట. నేను ఇక్కడే ఉన్నా, నా ముందే నన్ను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు. అయినా ఈ ఇంటిని వదిలి వెళ్ళడానికి మీకు ఎలా మనసు వస్తుంది చెప్పండి. అలా శకుంతల అనగానే మరో మాట మాట్లాడకుండా నీళ్లను తోడి బయటకు పోస్తూ ఉంటారు రాఘవయ్య, అరుణ్. ఇంతలో అంజలి, అత్తయ్య, నేను బాగా ఆలోచించాను.
మీతో చెప్పాలని చూస్తున్నాను, కానీ మీరేమంటారోనని కాస్త భయంగా ఉంది. ముందు చెబితే కదా అది మంచిగా చెప్పడానికి. నేను వెదురు కర్రలతో ఇల్లు చేద్దామని చూస్తున్నాను అత్తయ్య. ఆ ఇంట్లో ఉంటే మనకి సమస్యలు ఉండవు, వర్షానికి ఇబ్బంది ఉండదు. ఇట్లాంటి భీకరమైన గాలులు ఏమైనా వచ్చినా మనకి నష్టం ఉండదు. ఎండాకాలంలో కూడా ఆ ఇంట్లో ఉంటే ఎండ తీవ్రత తెలీదు. అందుకని ఎదురు బొంగులు ఇంట్లో ఉండాలంటావు. అసలు ఏమన్నా బాగుందా నువ్వు చెప్పేది? అందరు మంచిగా ఇళ్లలో ఉంటే మనం మాత్రం వెదురు బొంగులు ఇళ్ళలే అట్టా ఉంటాము. నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? అందరూ మనల్ని చూసి నవ్వుకుంటారు. కోడలు చెప్పేది కూడా బానే ఉందిగా. అవునవును, బాగానే ఉంది. వచ్చేటప్పుడు అత్తగారింటికి ఏమీ తీసుకురాలేదు. ఇప్పుడేమో ఆవిడలాగే మనల్ని కూడా పేదల్లాగా చేసేస్తుంది. అత్తయ్య, నేను పెద్దాన్నే. మా ఇంటి స్తోమత బాగాలేదు. కొద్దో గొప్ప ఇచ్చి పెళ్లి చేసి పంపించారు. కానీ మిమ్మల్ని కూడా పేదవాళ్ళని చేసే అంత మూర్ఖురాలని కాదత్తయ్య నేను. ఈ మాటలకేమీ తక్కువ లేదు. అర్ధరాత్రి పూట ఇల్లు కడతా, ఈ ఇల్లు కడతా అని చెప్పడం మానేసి ఇక చెయ్యాల్సిన పనులేంటో చూడు అంటూ శకుంతల కోపంగా మాట్లాడుతుంది. ఆ మాటలకు బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటుంది అంజలి. ఇక ఉదయం వరకు వర్షం పడుతూనే ఉంటే ఆ వర్షపు నీటిని తోడి బయటకు పోస్తూ ఉంటారు. వర్షం ఆగటంతో అక్కడికక్కడే పడి నిద్రపోతారు ఆ నలుగురు. అలా నిద్రపోయారో లేదో మరో గంట తర్వాత మళ్ళీ వర్షం పడ్డం మొదలవుతుంది. ఓవైపు నిద్ర లేదు, మరోవైపు వర్షపు నీరు ఇంట్లో నిండిపోతూ ఉంటుంది. అయినా సరే శకుంతల ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. శకుంతల, ఓసారి కోడలు చెప్పింది కూడా వినవే, తను కూడా మన మంచిగా చెప్తుంది. అవునమ్మా, పాపం రాత్రి నువ్వన్న మాటలకి అంజలి కూడా చాలా బాధపడింది. తను చెప్పిన దాంట్లో తప్పే ఉంది అసలు. నోరు ముయ్యండ్రా ఇద్దరు. అంజలి మాట వింటే అందరి ముందు నవ్వులు పాలవుతాము. ఒరి అరుణో, నిన్ను నీ భార్య పెంచి పోషించలేదు. చిన్నప్పటి నుంచి నువ్వు ఇట్లా చెప్పి అవి ఎప్పుడైనా ఈ అమ్మ మాటే కదా విన్నావు. కానీ ఇప్పుడేంటి, నీ పిల్ల నేర్పిస్తుందా ఏంటి ఇట్లా మాట్లాడమని? అయ్యో అత్తయ్య, నేనేం చెప్పలేదు, నన్ను బాధ పెట్టకండి. అలా అంజలి కంటతడి పెట్టుకుని బాధపడుతూ ఉంటే వర్షం ఇంకాస్త ఎక్కువ అవుతుంది. చలిగాలులు విపరీతంగా వీస్తూ ఉంటాయి. శకుంతలకేమో చలికి వణికిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వర్షం ఆగుతుంది. రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల శకుంతల వెళ్లి నిద్రలోకి జారుకుంటుంది. రాఘవయ్య, అరుణ్ కూడా నిద్రపోతారు. అంజలి మాత్రం తను అత్తగారన్న మాటల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అందరూ నిద్రపోతూ ఉండగా తాను మాత్రం ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అత్తయ్య అలా అంటవి ఏం బాలేదు. నేను పేదదాన్నే, అందుకని ఆ విషయం గుర్తు చేసి నన్ను బాధ పెట్టాలా? వచ్చేటప్పుడు కట్న కానుకలు తీసుకురాలేదని ఇంకా కోపంగానే ఉన్నట్లుంది. అందుకే నన్ను అవమానిస్తూ మాట్లాడుతుంది అని తనలో తానే మాట్లాడుకుంటూ అంజలి వెదురు బొంగులు ఉండే ప్రాంతానికి వెళ్తుంది. అక్కడి నుంచి వెదురు బొంగుల్ని తీసుకొచ్చి తన ఇంటి ఆవరణలో ఇల్లు కట్టడం మొదలు పెడుతుంది. సాయంత్రం సమయం అయ్యేసరికి వెదురు బొంగుల ఇంటిని తయారు చేసేస్తుంది అంజలి. ఇక వర్షం కురవటం మళ్లీ మొదలైంది. వెంటనే ఇంట్లోకి వెళ్లేసరికి ఆ వర్షానికి ఒక్కొక్కరు నిద్రలేస్తూ ఉంటారు. అబ్బబ్బబ్బా, దీనికంటే నరకమే బాగుంటదనిపిస్తుంది. ఇట్లాంటి జన్మ మనకు అవసరమా? వర్షం చూస్తే తగ్గేలా లేదు. రోజు ఈ వర్షం వచ్చేది తనే ఉంది. ఇప్పుడు ఎట్టాగండి? నన్నడిగేం లాభం చెప్పు? నేనేమన్నా హనుమంతున్నా ఏంటి మిమ్మల్ని నా భుజాల మీద తీసుకెళ్లి వర్షం లేని ప్రాంతానికి చేర్చడానికి? ఇదిగో అంజలి, ఇక మళ్ళీ మన పని మొదలు పెడదాం. పొద్దున్నుంచి తిండి లేదు, రాత్రి నిద్ర ఇప్పుడు సరిపోయింది. ఇంక ఎన్నాల్లో మనకి బతుకు. ఇక మనకి ఆ బాధ ఉండదండి. ఏంటి అంజలి, ఏంటి నువ్వు అనేది? ఒకసారి నాతో రండి, మీకొకటి చూపిస్తాను అంటూ అరుణ్ని తనతో పాటు బయటకు తీసుకెళ్తుంది. అరుణ్ బయటికి వెళ్లి చూసేసరికి బయట వెదురు బొంగుల ఇల్లుంటుంది. ఆ ఇంటిని చూసి అరుణ్ ఆశ్చర్యపోతాడు. వెంటనే వారి వెనకాలే రాఘవయ్య వస్తాడు. వారెవ్వా, వెదురు బొంగులతో ఇల్లా? ఇంకెందుకమ్మా ఆలస్యం, అందులోకి వెళ్దాం వదండి అంటూ వెదురు బొంగుల ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే అద్దిరిపోతుంది. ఒక్క చుక్క నీరు కూడా ఇంట్లోకి రావటం లేదు. అలాగే చల్లటి గాలికి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఇల్లంతా చాలా వెచ్చగా ఉంటుంది. రాఘవయ్య, అరుణ్ ఆనందానికైతే అవధుల్లేవు. సంబరపడిపోతూ ఉంటారు. నాకు తెలుసమ్మా కోళ్ళ, నువ్వు సాధిస్తావని, మమ్మల్ని ఈ వర్షం బాధ నుంచి కాపాడతావని నాకు ముందే తెలుసు. చాలా గొప్ప పని చేశావు అంజలి. ఎవరు నిన్ను అభినందించకపోయినా సరే నేను నిన్ను అభినందిస్తున్నాను. అమ్మా అంజలి, కుటుంబం కోసం నువ్వు చేసిన ఈ పని చాలా గొప్పగా ఉందమ్మా. మావయ్య, అత్తి ఇంకా రాలేదు, ఆ ఇంట్లోనే ఉంది. నాపై కోపంతో అక్కడే ఉన్నట్లుంది. కాస్త మీరైనా వెళ్ళి తీసుకురండి. అయ్యో, నువ్వేం బాధపడబాకమ్మా. నువ్వు చెయ్యాల్సింది చేశావు. ఆ తర్వాత వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. ఇక మీ అత్త సంగతి అంటావా? దాని గురించి నాకు తెలుసమ్మా. ఒక్కసారి చెవులు పెద్దవి చేసుకొని వినండి, మీకేమైనా వినిపిస్తుందా అని రాఘవయ్య అనటంతో అంజలి, అరుణ్లు గురక శబ్దం వస్తూ ఉండటాన్ని గమనిస్తారు.
అలా ఆ శబ్దం వస్తున్న చోటుకు వెళ్ళేసరికి అక్కడ గురకబెట్టి నిద్రపోతూ ఉంటుంది శకుంతల. అది చూసి అందరూ పక్కున నవ్వుకుంటారు. చూశారా, మీ అత్తది చిన్నపిల్లల మనస్తత్వం అమ్మా. మాటే కరుకు, కానీ మనసు మాత్రం చెరుకు. పాపం, దాన్ని నిద్రపోనివ్వండి. అంజలి, నువ్వు కూడా పడుకో. నాన్న నేను కలిసి తినడానికి ఏమైనా చేస్తాం. అలా రాఘవయ్య, అరుణ్లు ఆ వెదురు బొంగుల ఇంట్లో వంట చేస్తారు. ఆ రాత్రి నలుగురు ఆ వెదురు బొంగుల ఇంట్లోనే కూర్చొని కడుపు నిండా తింటారు. వర్షాకాలంలోనే కాకుండా అన్ని కాలాల్లోనూ ఆ వెదురు బొంగుల ఇంట్లోనే ఉంటూ ఏ సమస్య లేకుండా సంతోషంగా జీవిస్తారు. శకుంతల కూడా తన కోడల్ని ఆ వెదురు బొంగులతో ఇల్లు తయారు చేసినప్పటి నుంచి చాలా గొప్పగా చూడడం మొదలు పెడుతుంది. అలా ఆ కుటుంబం ఆనందంగా జీవిస్తూ ఉంటుంది.